ఇంట్లోకి సరుకులు తీసుకుందామని చెప్పేసి డీమార్ట్‌కెళ్ళాము. ఇక్కడ మా వారు నించొని ఏం చూస్తున్నారో తెలుసా? మేము సరుకుల కోసం వస్తే మా పిల్లలకి స్నాక్స్ షాపింగ్ అయిపోయిందిక్కడ. ఇంకా పిల్లలకి మేము చెప్పింది వినట్లేదని చెప్పేసి మా వారు వాళ్ళని వదిలేశారు. సరేరా మీకు నచ్చింది తీసుకోండి. ఇంకా బిల్ పేమెంట్ అయితే నేను చేస్తానులే అని వాళ్ళని వదిలేశారు. చూసారా వాళ్ళు వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చి ఆ ట్రాలీలో వేస్తున్నారు. ట్రాలీ అయితే నిండిపోయింది. పెద్దోడు వాడికి నచ్చినవి తీసుకోవడమే కాకుండా వాటి మీద ఎక్స్‌పైరీ డేట్ కూడా చెక్ చేస్తున్నాడు. ప్రతి దానికి ఇలానే చెక్ చేశాడనమాట. పిల్లలు తీసుకుంటున్న స్నాక్సే చాలా అన్నట్టుగా ఇంకా మా వారు కూడా వెతుకుతున్నారు. పిల్లలకి ఇంకా వెరైటీ ఏమన్నా స్నాక్స్ దొరుకుతాయని చెప్పేసి. చూసారా ముగ్గురు కలిసి ఎలా షాపింగ్ చేస్తున్నారో. ఆ ట్రాలీలో ఇంకా ప్లేస్ లేదు వాళ్ళు ఏమన్నా సెలెక్ట్ చేసినా కూడా. ఇంకా ఆపండ్రా బాబు సెలక్షను. ఆ ట్రాలీ నిండిపోయిందన్న తర్వాత మా పెద్దోడు అన్నీ చూస్తున్నాడనమాట. అన్నీ వచ్చాయా రాలేదా ఇంకేమన్నా మిస్ అయ్యాయా అని. మా పిల్లలు మిస్ చేసిన ఒక్కటి ఇంకా లాస్ట్లో మా వారైతే ట్రాలీలో వేసేశారు. పిల్లలతో షాపింగ్కి వస్తే ఇలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? వీడియో నచ్చితే కమెంట్ చేయండి. ఫుల్ వీడియోని ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.